సో బట్ ఇలాంటి సినిమాకి ఏంటంటే అపీలింగ్ అనేది ఏంటంటే ఒక రకంగా ఉంటుంది. అంటే ఒక యాక్టర్ కింద చూస్తే బాగా చేసాడు అంటారు కానీ బట్ చూడడానికి తీసుకురావడానికి కొంచెం ఇప్పుడున్న హార్డ్ టైమ్స్లో రాజుగారు చెప్పినట్టు ఆయన టార్గెట్ ఆడియన్స్ అందరూ ఇదిగా ఉన్నారు కదా. సో ముందే చెప్పారు ఇవన్నీ నా సినిమా ఎలా ఉండబోతుంది, ఇలా ఉంటుంది, మీకు దీని నుంచి ఇది వస్తుంది అవుట్కమ్ అని. సార్ ఒక ఫుల్ క్లారిటీ ఉంది సార్ రాజ్ సార్ స్టార్ట్ చేసేటప్పుడు. అదే ఆ క్లారిటీ మీకు ఇచ్చారా? డెఫినెట్ గా సార్, లేకపోతే అలా సార్ ఇనిషియల్ మాట్లాడినప్పుడే సార్ అంటే స్క్రిప్ట్ చేసేటప్పుడే మాకు ఒక ఐడియా ఉంది సార్. ఓకే ఇలా ఇలా వెళ్ళబోతుంది, దిస్ ఈస్ అవర్ టార్గెట్ ఆడియన్స్, మేము నచ్చేవి కమ్ ఫార్వర్డ్ సార్. సో వీళ్ళకి ఇచ్చినా కూడా సార్ కొంతమంది యాక్టర్స్ రోల్ వచ్చేసింది కదా తీసుకొస్తారు, అబ్బాయితో కూర్చొని టీ తాగి నువ్వు ఇది కొంచెం సెన్సిటివ్ సబ్జెక్ట్, ఇది కొంచెము అర్థం చేసుకొని ఒక ఎంపతి ఇంకా కొంచెం కంపాషన్ ఉండాలి ఇట్లాంటి రోల్స్ చేయడానికి. నీకు ఇబ్బంది అంటే ప్లీజ్ నువ్వు నేను ఇంకొకరు ఇంకా చాలా మంది ఎవరో దొరుకుతారు నాకు. అవునవును. సో ఇది ఫస్ట్ ప్రీ రిక్విజిట్ అని అగ్రిమెంట్ అయింది. కొంచెం తీసుకురావాలి కదండి, ఎందుకంటే ఈ ఇంత పెద్ద నేరాలు చేసిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ కి ఆ లోపల నుంచి కొంచెమైనా దయ ఇవి గుణాలు ఉంటే ఆ క్యారెక్టర్ లో తెలుస్తుంది కదండి. ఫస్ట్ కనెక్ట్ కావాలి కదా. అయ్యో ఫస్ట్ ఒక ఇంత దారుణం చేసాను అని అంటే లోపల నుంచి ఆ బాధ ఉండాలి. ఇవి నువ్వు తేగలుగుతావా, ఫస్ట్ బిలీవ్ చేస్తున్నావా వీటిని, అది ఫస్ట్ కాంట్రాక్ట్ అబ్బాయితో. ఓకే అంటే అప్పుడే నెక్స్ట్ వెళ్ళాము, లేకపోతే అసలు ఒప్పుకునేవాడిని కాదు. అగ్రిమెంట్స్ అయ్యి అంటున్నారు, డబ్బులు బాగానే ఇచ్చారా ఎవరండి ఇద్దరికి? ఈ అబ్బాయికి నేను కొంచెం అంటే కోచింగ్ మీద ఇన్వెస్ట్ చేశాను. ఓకే ఈ అమ్మాయి నాకు హీరోయిన్ ఛాన్స్ వస్తే చాలు, నాకు ఏం డబ్బులు లేవు అండి. ఆయన డబ్బులు ఇచ్చాను, ట్రాన్స్పోర్టేషన్ అని చూసుకున్నాను. ఓకే దీని తర్వాత ఇంకా రెండో సినిమా మూడో సినిమా చేసి దాన్ని కొంచెం తక్కువ తీసుకుంటుంది. నేను ఇచ్చిందాన్ని నేనే కొంచెం రీజన్ కొంచెమే ఇచ్చాను. నేనన్నా ఫస్ట్ సెకండ్ మూడు ఈ పేరుతో మీకు ఆల్రెడీ ఆఫర్లు అంటే వచ్చేసినాయి ఆల్రెడీ. నార్మల్ గా చేయలేదు. ఇప్పుడు నేను ఇప్పుడు ఎంత చెప్పినా వేస్ట్ అండి, అది 2 రోజులే కదా. అన్ని థియేటర్లో అన్ని హాల్లో అన్నట్టు అన్ని థియేటర్లో చూడాలి. అంటే నేను ఎక్కువ చెప్పి కూడా ఏం యూస్, 2 రోజులు ఆడియన్సే చూస్తారు కదా. ఆడియన్స్ షుడ్ విట్నెస్ దట్. వీళ్ళు ఏమవుతుందంటే ఈ మ్యూజిక్ లో ఉన్నప్పుడు అక్కడిక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉంటారు, అసలు అమ్మాయి ఏంటి అది అనగానే అది మెల్లిగా వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఇంకా మేము ఇది అయ్యే వరకు ఇది చీప్ లో తీసేసుకోవచ్చు కదా. ఇది ఎక్కడ న్యాయమ్మా, ఫస్ట్ దానికన్నా అట్లీస్ట్ సెకండ్ కి ఎక్కువ తీసుకోవాలి, అంతేనా తీసుకోవాలి కదండి. ఓకే సో ఇప్పటి నుంచి ఎక్కువనే తీసుకుంటాను. ఒక మంచి చాయిస్ అయితే. ఇప్పుడు ఎవరన్నా ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు అగ్రిమెంట్ వేసుకున్న వాళ్ళకి మంచి చాయిస్. ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్ సినిమా చేయాలి. మీకేనా? కాదండి, నేను అంటే జనరల్ గా కొత్త అమ్మాయిలు అయితే మూడు సినిమాలు చేయాలని అగ్రిమెంట్ రాసేసుకుంటాను. ఓకే ఓకే. కానీ నాకు అసలు అట్లా కమర్షియల్ ఎప్పుడు చేస్తారో మీకు తెలియదు కాబట్టి కమర్షియల్ నాకు సంబంధం కూడా లేదు, ఇంకా గ్రో కావాలనే ఉంటది కదండి. సో దాని తర్వాత ఒక చిన్న సినిమా చేసేసింది, వద్దమ్మా నువ్వు మంచి రోజు ఏదో చేసేసింది. ఆ తర్వాత ఇంకొక సినిమా చేసేసింది. ఇప్పుడు ఈ సినిమా ఏలో 3, ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇంకొక సినిమా ఉంది ఆమెకి. నేను అన్నా నువ్వు నాకు ఈ 4 రోజులు నాకు ప్రమోషన్ కి టీజర్ రాలేదు అమ్మాయి, ఒక ఫిలిం లో ఉంది, దాని తర్వాత ప్రమోషన్ చేయాలి ఇంకొక నువ్వు ఇది మీకేమి ఇదే మీ గురించి బ్యాడ్ ఏం కాదు, మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే ఆవిడ అలా చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొకరు వచ్చేసి నేను అన్నా ఇది నువ్వు 4 రోజులు నెక్స్ట్ వీక్ నాకు కావాలి, ఇది 4 days ఓపిక కొట్టి నేను తర్వాత చేసుకొని